మీ ఇద్దరికి చదువుకునే ఉద్దేశం ఉన్నట్లు లేదు. ఏం జరుగుతోంది? ఇలాగే ఉంటే మాత్రం స్కూల్ నుంచి పేర్లు తీసేయించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. నీకు కూడా. ఏంటి నాయనమ్మ, అస్సలు వద్దు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను బాగా చదువుకుంటాను, ఆ తర్వాత ఉద్యోగం చేస్తాను. ఏంటి అంటున్నావు? చూస్తూ ఉండు నాయనమ్మ, నేను అలాగే చేస్తాను. ఎందుకే నీ బుర్ర అంత పనిచేయదుగా? ఇవన్నీ నీ బుర్రలో ఎవరెక్కిస్తున్నారు? ఇది జరగాల్సిందే పెద్దయ్య. ఇంకా ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఏం జరుగుతుందో చూడండి. మీరు నన్ను తిట్టినా, పొగిరినా, కోప్పడినా నాకేం తేడా ఉండదు. కానీ నిజం ఏమిటంటే, ఎప్పటి నుంచి అయితే ఈ అమ్మాయి మీ చిన్న కోడలుగా ఈ ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి మన కుటుంబం పూర్తిగా మారిపోయింది. ఏ పొల్టు, నువ్వు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది కదా, పొద్దున్నే ఏంటిదంతా పెట్టుకున్నావు? వెళ్ళు, టైంకి ఆఫీస్కి చేరుకో. అనవసరంగా కుటుంబంలో గొడవలు పెట్టడం మంచిదేనా? ఏమన్నారు పెద్దత్తయ్య మీరు? నేను ఇంట్లో గొడవలు పెడుతున్నానా? నీతో మాట్లాడనని చెప్పాను కదా, పిల్లలతో మాట్లాడుతున్నాను కదా. వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు. పోల్టు, మీ పెద్దత్తయ్య నీతో మాట్లాడకూడదు అనుకుంటే వదిలే పోల్టు. ఎందుకు అనవసరంగా బలవంతంగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తావు? ఆమెకి ఎప్పుడు నీ అవసరం ఉందో అప్పుడు ప్రతి క్షణం నీ పేరే జపించేవారు. కానీ ఇప్పుడు టైం మారింది. ఇప్పుడు పోల్టు పేరు కూడా వాళ్ళ చెవుల్లో గుచ్చుతుంది. ఠాకూర్ గారు, ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకు వస్తారు? ఇది మంచిదా? పిల్లల చెవుల్లో విషం నింపడం. అరే, ఒకే ఇంట్లో ఉంటున్నాము, ఎందుకు రోజు గొడవ? పోల్టు పేరు నా చెవుల్లో గుచ్చుకుంటోందని ఎవరు చెప్పారు? మీరేమైనా అంటారు. నా మనవరాళ్లతో మాట్లాడుతున్నాను, తను మధ్యలో దూరాల్సిన అవసరం ఏమొచ్చింది? మిఠాయి, నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు? అవునవును, నేను కూడా బాగా చదువుకుని అక్కలాగా ఉద్యోగం చేస్తాను. ఆహా, నాశనం చేసేయండి కుటుంబ ఆచారాలను. వెళ్ళండమ్మా, వెళ్ళి చదువుకోండి. ఆ నాయనమ్మ, చదువుకోవడానికి వెళ్తాను. బాగా చదువు. అరే, వీళ్ళంతా భోజనానికి వచ్చేస్తుంటారానా? ఒక పంచే, నువ్వు త్వరగా అందరికీ భోజనం వడ్డించే. అరే వద్దు వద్దక్క, నేను కూరగాయలు కోసు వంట చేస్తూనే బాగుంటాను. ఎలాగూ పోల్టు అన్నయ్య భోజనానికి కూర్చుంటారు, నన్ను చూస్తే సగంలో వదిలేసి వెళ్ళిపోతారు. అరే మీరు ఎందుకు నవ్వుతున్నారు? నేను నిజమే చెప్తున్నాను కదా, చూడలేదా? పొద్దున్నే నా పేరు జపించడం మొదలు పెట్టారా ఆయన. అరే అహానా, నా భర్తకి నీ పేరు జపించకుండా రోజే గడవదు. అరే మెల్లగా మాట్లాడు. ఇప్పుడు మీ ఆయన విని ఇక్కడికి వస్తే మాత్రం ఇక నీకు మూడినత్తే. సరేలే, ఈరోజు నేనే భోజనం వడ్డిస్తాను, సరేనా? అక్క, ఇది నాకివ్వు, నేను తీసుకెళ్లి పెడతాను. మూత పెట్టు. సరే సరే. భోజనం సిద్ధంగా ఉందా? అరే అన్నయ్య, ఇప్పుడేనా? కొద్దిసేపు వేచి ఉండండి. ఇప్పుడు వాళ్ళ కబుర్లు అయిపోవాలి కదా. ముందు వాళ్ళ మనసు నిండనియండి, ఆ తర్వాత మీకు భోజనం వడ్డిస్తారు. ముగ్గురు ఉన్నంత వరకు ఎప్పుడూ సమయానికి భోజనం దొరికేది కదా. మన ఇంటి భోజనాల సమయాన్ని మార్చేసింది ఆమె. ఎందుకురా పోల్టు, ఇదంతానే ముందు ఒకసారి టైం చూసుకో తమ్ముడు. 9 అవుతుంది. రోజు మనం 9:15కే కదా భోజనానికి కూర్చుంటాం. ఆలస్యం అవ్వలేదు, పద. ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే ఆ పెద్ద బావగారి పాదధూళిని నానసట్న రాసుకోవాలనిపిస్తుంది. అచన్ రాముడు లాంటి వారు చూడండి, ఎంత మంచి మనిషో. దేవుడు ఆయనకు డబ్బులు ఇవ్వకపోయినా డబ్బు కంటే ఎంతో విలువైన మంచి మనసునిచ్చాడు. ఆయన ఎంత మంచివారో. మరోవైపు ఈ మహిషాసురుడు అంటే మా ఆయన దున్నుపోతే ఎక్కి ఎప్పుడు నన్ను కొట్టడానికే పరిగెత్తుకొస్తుంటారు. ఒక మాట చెప్పనాక తప్పుగా అనుకోకండి, కానీ మీ భర్త పోల్టు అన్నయ్య మీకంటే వయసులో పెద్దవారు. ఆయన గురించి అలా అనకూడదు. నాకు తెలుసు వయసులో పెద్దవారని, అందుకని ఆయన గౌరవిస్తాను. ఈ రోజు వరకు ఎప్పుడైనా నాతో సరిగ్గా మాట్లాడా? ఎప్పుడూ లేదు. అరే వాహ్ వాహ్ అక్క, ఈ మధ్య మీ ధైర్యం బాగా పెరిగిపోతోంది. ఏంటి సంగతి? అయినా మీ ఆయన ఇక్కడే దగ్గరలో ఉన్నారని మీకు కనిపిస్తోంది కదా. చిన్న, నాలాగే రోజు దెబ్బలు తింటే నీ ధైర్యము ఇలాగే పెరిగిపోతుంది. అర్థమైందా? తెలుసక్క, నిన్న జన్మాష్టమి పూజ అంత బాగా జరిగేసరికి ఆయన కడుపు మండిపోయింది తెలుసా. నన్ను బాగా కొట్టి తన కోపాన్ని అంతా నా మీద తీర్చుకున్నారు. సరే అక్క, నేను వెళ్ళి భోజనం వడ్డిస్తాను. అమ్మా, గుడ్ మార్నింగ్.
సుఖీ భవ. మీ ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది. నీ ప్రమోషన్ ఎగ్జామ్ చదువు ఎలా ఉంది? చదువుతున్నావా? చదువు అయితే బాగానే సాగుతుంది, కానీ నిన్న చదవలేదు. నిన్న చాలా మంది వచ్చారు కదా, బాగా అలసిపోయా, అందుకే చదవలేకపోయా. తొందరగా పడుకున్నా. తొందరగానా? అవును. నిన్న కోడలు గదిలోకి రావడానికి చాలా ఆలస్యమైంది కదా. తనేమో నీతో గదిలో ఉన్నిందని చెప్పింది. మాట్లాడుతున్నారని? అవునమ్మా, కాసేపు మాట్లాడుకున్నాము. కోడలు గదిలోకి వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. సరే వదిలేయి, వెళ్ళి భోజనం చేయి. పెద్దమ్మ అది మీతో కొంచెం మాట్లాడాలి. నేను తిరిగి డ్యూటీకి వెళ్ళే టైం అయింది. సెలవులు కూడా అయిపోతున్నాయి. 4 రోజులైంది. ఆఫీస్ నుంచి కూడా పదే ఫోన్లు వస్తున్నాయి. ఇక నేను ఉండలేను. 9-10 నెలలకోసారి ఒక్కసారేగా వస్తావు. పైగా ఈసారి నెలన్నర సెలవు తీసుకుని వచ్చావు కదా. ఇంకా కొన్ని రోజులు మిగిలే ఉన్నాయి. ఇంట్లో కుటుంబంతో పాటే ఉండొచ్చుగా. ఈసారి వెళ్తూ నీ భార్యను అక్కడికి నీతో తీసుకువెళ్తున్నావా ఏంటి? లేదు పిష్మోని, నేను అలాంటిదేం చెప్పలేదే. కాదు, అదేంటంటే ఇక్కడ రోజు ఏదో ఒకటి కొత్తగా జరుగుతూ ఉంటుంది కదా, అందుకే అడిగాను అంతే. లేదు పిష్మోని, అలాంటిదేం లేదు. వెళ్ళు అన్నం తిను. దుర్గా వదిన, వడ్డీ వదినా? ఎందుకు? ఏమైంది ఇంత పొద్దున్నే? మీకు తెలుసు కదా, పొద్దున్నే వడ్డీ వ్యాపారుల ముఖం చూడడం మాకు ఇష్టం ఉండదని. పైగా నా కొడుకులు ఆఫీస్కి వెళ్లే సమయం కూడా అయింది. మీతో కూర్చొని కబుర్లు చెప్పే సమయం లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళండి, సాయంత్రం రండి. దుర్గా వదిన, నాకు తెలుసు మీకు పొద్దున్నే మాలాంటి వడ్డీ వ్యాపారుల ముఖం చూడటం ఇష్టం ఉండదని. కానీ ఎవరైనా కష్టాల్లో పడినప్పుడు జనాలు మాలాంటి వడ్డీ వ్యాపారుల దగ్గరకే వస్తారు. ఈ విషయం మీకు తెలుసు కదా. పెద్దక్క, ఈ వడ్డీ అత్త ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆహానా, మనల్ని డబ్బులు అడగడానికి రాలేదు కదా. అరే లేదక్క, నేను డబ్బులు నెలాఖరులోనే తీసుకున్నాను. ఇంకా వచ్చే నెల మొదటి వారంలో వాళ్ళ వాయిదా కూడా ఇచ్చేస్తానని ఆవిడతో చెప్పాను కూడా. ఆవిడ కూడా ఒప్పుకున్నారు. ఇంకా నెల మొదటి తారీఖే కదా. హే భగవంతుడా, ఎక్కడ మన గురించి చెప్పేస్తుందో. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎవరూ కాపాడలేరు, చచ్చిపోతాం. మహానా, ఓపిక. మనం అనవసరంగా భయపడుతున్నాము. వడ్డీ అత్తకి నేను తెలిసే ఏంటి, నేనే డబ్బులు తీసుకున్నానని ఆవిడకైనా తెలుస్తుంది. నేనైతే ముసుగు వేసుకుని వెళ్ళా. నేను ఆవిడకి నా అడ్రస్ కూడా తప్పుగానే చెప్పాను. పైగా నిన్న కూడా ఆవిడ ఎదురుగా వెళ్ళాను. నన్నెక్కడ గుర్తుపట్టారు? ఈ వడ్డీ అత్త ఎలా వచ్చింది? చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. శాంతంగా ఉండండి, కంగారు పడకండి. ఆవిడ నన్ను కలవడానికి రాలేదు, ఇంకేదో పని మీద వచ్చి ఉంటుంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎలాంటి కష్టమైనా సరే మంచి చెడు టైంలో అందరికీ సాయం చేస్తారు. అరే రండి కూర్చోండి. టీ తాగుతారా? మీ గడప తొక్కగానే దుర్గా వదిన విషల్లాంటి మాటలతో చేసిన మర్యాదకి నా దాహమంతా తీరిపోయింది. వడ్డీ వదిన, మీ దగ్గర సాయం తీసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారేమో, కానీ మా ఇంట్లోంచి ఎవరైనా నగలు తాకట్టు పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చారా ఏంటి? అలాంటప్పుడు మీతో మేము ఈ మాత్రం గట్టిగా మాట్లాడగలం. నా అత్తగారికి పొద్దున్నే వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు ముఖం చూడటం ఇష్టం ఉండేది కాదన్న విషయం మీకు కూడా తెలుసు కదా. అదే నియమం ఈ రోజుకి మా ఇంట్లో నడుస్తోంది. పైగా నేను మిమ్మల్ని రావద్దని ఎక్కడ అన్నాను? సాయంత్రం రమ్మని మాత్రమే కదా అన్నాను. ఇప్పుడు పిల్లలు పన్నకి వెళ్తున్నారు, భోజన సమయం. మీతో కబుర్లు చెప్పే సమయం ఎక్కడుంది? పైగా ఇప్పుడు ఠాకూర్ గారు మిమ్మల్ని టీ తాగమని అడిగారు కాబట్టి టీ తాగి వసూళ్ల కోసం వెళ్ళండి. ఈ ఇంటి నుంచి మీరు ఎలాంటి వసూలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పారు ఈ ఇంట్లో వసూలు చేయాల్సింది ఏమీ లేదని? మీతో ఎవరు చెప్పారు మీ ఇంట్లో వాళ్ళు కష్టాల్లో నా దగ్గర నగలు కుదవపెట్టి డబ్బులు తీసుకోరని? మీ చిన్న కోడలే నా దగ్గర తన బంగారు నగలు తాకట్టు పెట్టి 50,000 రూపాయలు తీసుకుంది. మీ జన్మాష్టమి పూజ కోసం. ఒక్క నిమిషం పిన్ని, ఏమంటున్నారు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను నీ భార్య గురించే మాట్లాడుతున్నాను. అదే నా అదృష్టం బాగుండి
సరైన సమయానికి నాకు అన్నీ తెలిసొచ్చాయి. లేకపోతే నీ భార్య నా దగ్గర తప్పుడు పేరు అడ్రస్ రాయించే వచ్చింది. నా డబ్బులన్నీ మునిగిపోయేవి. అరే, ఇంత మోసగత్తెను మీరు మీ ఇంటి కోడలిగా చేసుకుని తెచ్చుకున్నారు. చి 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 చి. మంచి ఇంటి కోడళ్ళు ఇలా అయితే చేయరు కదా. ఆపండి. అసలు మా ఇంట్లో ఎవరు నగలు తాకట్టు పెట్టి మీ దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నారో సరిగ్గా చెప్పండి. మా ఇంట్లో మా వెనక ఇదంతా జరుగుతున్నా మాకు మాత్రం ఏమీ తెలీదు. కానీ వదిన నిజం దాచినా దాగదు. ఈ అమ్మాయి మా వంశపరువును మంట కలిపేసింది. ఎలాంటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా తీసుకొచ్చావు చిన్న? నగలు కుదవ పెడితే డబ్బులు దొరకకపోయింటే డబ్బు కోసం ఆమె ఇంకేదైనా దారి వెతుక్కుని ఉండేదేమో. ఠాకూర్ గారు, మీరు నా మీద ఎందుకు అరుస్తున్నారు వదిన? నేను నిజమే చెప్తున్నాను కదా. మీరెందుకు సైలెంట్గా ఉన్నారని ఆలోచిస్తున్నాను. మీకేమనిపిస్తుంది? ఈవిడ కాలనీ వాళ్ళకి చెప్పదా? కాలనీలో మన పరువు పోదా? పైగా మీరు వాళ్ళతోనే చెడుగా ప్రవర్తిస్తున్నారు. మీ ఇంటి రామాయణం ఆపండి. ముందు ఆ అమ్మాయిని పిలవండి. కొత్త నెల మొదలయ్యింది. వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఖచ్చితంగా తెలుసు కదా. అవును బాబు, పిలువు నీ భార్యను. తనని అడుగు. తను తప్పుడు వివరాలు ఇచ్చి నా దగ్గర డబ్బులు తీసుకుందో లేదో అడుగు. కాగితాలన్నీ తీసుకొచ్చాను. అంత సులువుగా నా దగ్గర డబ్బులు ఎవరూ తీసుకోలేరు. చీ చీ చీ. అమ్మా, ఎంత ఘోరంగా తయారైంది స్థితి. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండటం కష్టమైపోయింది. మన కుటుంబ పరుగు తీసిందే. అరే, కాలనీ వాళ్ళ ముందు మనకి ఎంత అవమానం. అంత పెద్ద పూజ చేయించారు, అంత గొప్పగా నైవేద్యం పెట్టారు. ఎలా? వడ్డీకి డబ్బులు తెచ్చారు. మన చిన్న కోడలు తన నగలు తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తెచ్చింది. అరే, అంతలో పెత్తనం చేయాల్సిన కర్మ ఏమొచ్చింది? అరే పోల్టు, ముందు జరిగింది సరిగ్గా విన్నికు. అసలేమైంది? ఇంకా వినదానికి ఏముంది? అంతా గిర్వి పిన్ని చెప్పేసింది కదా. అరే ఆగు, ఒక్క నిమిషం. చిన్న కోడలను అడుగుతాను. చిన్న కోడల, ఇద్దరా? అమ్మా, ఇంతకు ముందు మీరు అహానాను పుట్టింటికి వెళ్ళమని అన్నప్పుడల్లా నేనే ఎప్పుడు మిమ్మల్ని ఆపాను. ఇప్పుడు మీరు అలాంటి మాట ఏదైనా అంటే నేను మిమ్మల్ని ఆపను. ఎందుకంటే అహానా తన పుట్టింటికి వెళ్ళిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. చిన్న కోడల. పెద్దత్తయ్య, ఇప్పటికీ ఈ అమ్మాయిని చిన్న కోడలని పిలుస్తున్నారా? ఇప్పుడు ఆమె ఆ అర్హత కోల్పోయిందని మీకు అనిపించడం లేదా? ఆనా, ప్లీజ్ బయటకు రా. నీ గురించి వీళ్ళంతా ఏవో మాట్లాడుతున్నారు. నువ్వు బయటకు వచ్చి మాట్లాడకపోతే ఎలా? ప్లీజ్ బయటకు రా. అను వద్దు, వెళ్ళక తప్పదక్క. చిన్న కోడల, ఈవిడేం చెప్తోంది? నువ్వు నీ నగల తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తెచ్చావట. అది కూడా తప్పుడు పేరు, అడ్రస్ రాయించి. నిజంగానే ఈవిడ దగ్గరికి వెళ్ళావా? పెద్దత్తయ్య, తను ఎందుకు అబద్ధం చెప్తుంది? ఇప్పుడే కదా చెప్పింది. నీతో మాట్లాడడం లేదు. మధ్యలో ఎందుకు వస్తావా? వడ్డీ వదిన నాతో మాట్లాడటానికి నా దగ్గరకు వచ్చింది. నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంటికి పెద్దదాన్ని, నేను ఆవిడతో మాట్లాడతా. ఎవరూ మధ్యలో మాట్లాడకూడదు. అరే ఠాకూర్ గారు, ఏంటి జరుగుతుంది? ఏమవుతుంది? ఈ చిన్న కోడలు తన బంగారు నగలు తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బులు తెచ్చింది. అది కూడా జన్మాష్టమి పూజ కోసం ఖర్చు పెట్టడానికి. ఇదంతా ఎందుకంటే కేవలం పెద్ద వదిన దృష్టిలో గొప్ప అవ్వడానికి. ఏంటి ఏమంటున్నావు ఠాకూర్ గారు? ఎవరూ మాట్లాడవద్దని చెప్పానా? నే మాట్లాడుతున్నా. ఏమైంది? నువ్వేనా డబ్బులు తీసుకోవడానికి వచ్చింది? నిన్ను నేను గుర్తుపట్టకుండా ముసుగు వేసుకుని వచ్చావు కదా. ఏమనుకున్నావు? నువ్వు దొరికిపోవని. ఏమైంది చెప్పు. నువ్వు ఈవిడ దగ్గరికి వెళ్ళావా? అమ్మా,
వెళ్ళను. ఏంటి? ఎవరిని అడిగి వెళ్ళావు? అన్నయ్య, నా మీద ఒక బాధ్యత పడింది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికే నేను ఆ తప్పు చేయాల్సి వచ్చిందన్నయ్య. కానీ నేను వేరే ఎవరి నగలను కుదవపెట్టలేదు. మా అమ్మ నాకు ఇచ్చిన 2 గాజుల్నే నేను కుదవ పెట్టాను. అవి ఈ ఇంటికి సంబంధించిన నగలు కావు. ఒకవేళ ఆ నగలు పోయినా అవి నా నగలే పోతాయి. మీలో ఎవరి నగలు ఏమీ పోవు. కానీ అమ్మ, ఆ డబ్బుల వల్ల నేను ఏదైతే పొందానో అది నాకు ఆ నగల కంటే ఎంతో విలువైనది. వడ్డీ అత్త, నేను మీ డబ్బులు చెల్లించరని సడన్ గా మీకెందుకు అనిపించింది? ఈ రోజు నెల 1వ తారీఖే కదా, నెల 1వ వారంలోగా అంటే 7 రోజుల లోపు మీ వాయిదా చెల్లిస్తానని నేను మీతో చెప్పాను కదా. అలాంటప్పుడు పొద్దున్నే ఈ రోజు ఇక్కడికి మీ వడ్డీ తీసుకోవడానికి ఎందుకు వచ్చారు? నేను ఏ అడ్రస్కి వెళ్ళి డబ్బులు అడగాలి? నువ్వు నాకు తప్పుడు అడ్రస్ ఇచ్చావు కదా. నువ్వు ఒక నెంబర్ 1 ఫ్రాడ్ అమ్మాయివి. ఒకవేళ నీ గురించి నాకు తెలియకపోయి ఉంటే నేను తప్పుడు అడ్రస్కి వెళ్ళి డబ్బులు అడుగుతూ ఉండేదాన్ని. అరే కానీ మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరమే రాకపోయేది. నేనే వచ్చి మీ వడ్డీ డబ్బులు ఇస్తానని మీతో చెప్పాను కదా. పోవే అబద్ధాల కోరు. నీలాంటి అమ్మాయిని ఎలా నమ్మగలం? ఏంటి దుర్గావదినా, ఇప్పుడైనా మీకు అర్థమవుతోందా? మీరెంతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు కదా, నేనేమీ చేయాల్సిన అవసరం రాలేదు. ఇక మీ కోడలే మీరు నోరు మూసుకునేలా చేసింది. ఏమైతేనే నా డబ్బులు నాకు ఇచ్చేయండి, పదండి. నాకు ఇదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న కోడలా, చెప్పండమ్మా. అంత పెద్ద తప్పు ఎలా జరిగింది? ఇప్పుడు అర్థమైందా? నేను ఈ అమ్మాయి గురించి చెప్పిందంతా నిజమేనని. ఈ అమ్మాయి మీకు తప్పు మందులు ఇచ్చాననే నింద నా మీద వేసింది కదా. మీరంతా చూశారు కదా, మీకందరికీ తెలుసు కదా. ఇప్పుడు రుజువైపోయిందిగా ఎవరు ఎలాంటి వారో. పెద్దత్తయ్య, చిందా చెప్పేది నిజమే. ఇప్పుడు ఈ అమ్మాయి పర్మనెంట్ గా తన పుట్టింటికి వెళ్ళే సమయం వచ్చేసింది. మీరు కేవలం ఆదేశించండి. మరిది గారు, అహానా అంత పెద్ద తప్పేం చేసిందని మీరంతలా అంటున్నారు? అరే పెద్ద కోడలా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడకూడదు? ఏ బుద్ధిమంతుడైనా అహానా చేసిందే చేసేవాడు. అమ్మ కోరిక తీర్చడానికి ఆమె ఇదంతా చేసింది. తననే అందరూ నిందిస్తున్నారు, తననే తిడుతున్నారా? ఇదైతే కరెక్ట్ కాదు కదా. నా ఈ తప్పుకు శిక్షగా మీరందరూ, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ చెప్పండి, ఎప్పుడు వెళ్ళాలి? నీ వల్ల కాలనీలో ఎంత అవమానం జరుగుతుందో నీకేమైనా అంచనా ఉందా? మన ఇంటి కోడళ్ళు నగలు కుదవ పెట్టి వడ్డీకి డబ్బులు తెస్తారని అందరికీ తెలుస్తుంది. నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు అసలు అర్థమవుతుందా? నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇలా డబ్బులు తెచ్చావని? నిజం చెప్పాలంటే కేవలం ఒకసారి ఆలోచించండి. నేను ఒక్కదాన్నే ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? కానీ మీకు మీ కొడుకుల గురించి బాగా తెలుసు కదా, ఎవరికెంత స్తోమత ఉందో. ఒకవేళ ఎవరికైనా స్తోమత ఉన్నా కూడా వాళ్ళు సహాయం చేయాలనుకోలేదు. టుక్కున అన్నయ్య తప్ప. ఇంకా అమ్మా, మనకు చాలా ఎక్కువ డబ్బు కావాల్సి వచ్చింది. కానీ ఇంత డబ్బులు నేను కేవలం టుక్కున అన్నయ్య దగ్గర నుంచి ఒక్కదాన్నే ఎలా తీసుకోగలను? నా 2 గాజులు బీరువాలో పడున్నాయి. ఇప్పుడు వాటిని తాకట్టు పెట్టి మీ కోరిక నెరవేరుతుందంటే నేనెందుకు చేయకూడదు? నాకు అదే చాలా ముఖ్యం అమ్మా.
నగలం తర్వాత టైం చూసుకుని విడిపించుకుంటాను. ఒకవేళ విడిపించుకోలేకపోయినా సరే అమ్మా నాకే బాధ లేదు. జన్మాష్టమి పూజ అంత బాగా జరిగింది, సంతోషాలు ఇవ్వగలిగాను. నాకదే సంతోషం అమ్మా, ఆ నగల్లో లేదు. మీరు ఈ విషయాన్ని కాదనలేరు కదా. జన్మాష్టమి పూజ వల్ల మీ మనసుకు ఎంత ప్రశాంతత లభించిందో. పెద్దమ్మ, నేను ఈరోజు మీతో ఏమీ చెప్పాలనుకోవటం లేదు. ఇది మాత్రమే చెప్తాను, మీ నిర్ణయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరెవరికి ఎప్పుడూ అన్యాయం జరగనివ్వరని నేటి వరకు అందరి కోసం సరైన నిర్ణయాలే తీసుకున్నారు. నాకు తెలుసు ఈరోజు కూడా సరైన నిర్ణయమే చేస్తారని. ఎలాంటి నిర్ణయం అన్నయ్య? తన భర్త నుండి విషయాలు దాచిపెట్టే అమ్మాయికి నేను నా భార్య హోదాను ఎలా ఇస్తాను? నాకు తెలుసు మీ ఈగో హర్ట్ అయింది, మీ అహంకారం మాట్లాడుతుంది. మిమ్మల్ని కూడా డబ్బులు అడిగాను, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ మీరు సాయం చేయలేదు. నేను ఏర్పాటు చేసుకునేసరికి మీకు అది తప్పుగా అనిపిస్తుంది. నిన్నటి నుంచి మీరు ఈ విషయం గురించి ఎన్నిసార్లు అడిగారో, ఆ డబ్బుల గురించి ఎన్నెన్నో అన్నారు, ఇంకా వార్నింగ్ కూడా ఇచ్చారు. నేను మీ భార్యను మాత్రమే కాదు, మా అత్తగారికి కోడలి కూడా. అమ్మ చెప్పేంత వరకు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళను.